నమస్కారం, వెల్కమ్ టు సనాతనం కార్యక్రమం. సో ఇటీవల ఆకివీడులో జరిగిన ఒక ఘటన సనాతన ధర్మం హైందవ సాంప్రదాయాల మీద దాడులు జరగడానికి కారణమవుతుందా, అసలు మరి ఏం జరగబోతోంది అనేది మెయిన్ టాపిక్. ఈ టాపిక్ మీద ఈవేళ మనం డిబేట్ డిస్కస్ చేద్దాము. ఈ కార్యక్రమంలో ముగ్గురు గెస్టులు పాల్గొంటున్నారు. ఆ గెస్టులు మీకు పరిచయం చేస్తాను. సో ముందు శ్రీరామనవమి పండుగ రోజు ఆకివీడు పెద్దపేటలోని పురాతన రామాలయం వద్ద రక్తం చిమ్మింది. శిథిలావస్థలో ఉన్న ఆ రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పినంత మాత్రాన కొంతమందికి ఆగ్రహం వచ్చేసింది. ఆలయంలో పూజల కోసం రఘురామ వెళ్ళినప్పుడు రామభక్తులపై మేకులు, చాకులు, రాళ్లతో దాడి చేసి హత్యాయత్నం కూడా చేశారట. ఇది సామాన్యమైన సంఘటన లేదా అనుకోకుండా జరిగిన ఘర్షణ కానీ కాదు. ఇందులో కొంతమంది పథక రచన ఉందని అటు పోలీసులు ఇటు అక్కడి స్థానికులు బలంగా భావిస్తున్నారట. సనాతన హైందవ మూలాలను మట్టుపెట్టడానికి కొందరు చేస్తున్న కుటిల ప్రయత్నమే ఈ రక్తపాతమా? కొందరు మతం మారినంత మాత్రాన హిందువులు తమ దేవాలయాలను, సంస్కృతిని, చరిత్రను కోల్పోవాల్సిందేనా? ప్రజల మధ్య చిచ్చు పెట్టి హిందువుల ఉనికిని బలహీనం చేయాలని చూస్తున్న ఆ శక్తులు ఎవరు? ఆ శక్తుల అసలు ఉద్దేశాలేంటి? ప్రభుత్వాలు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి? ఈ కుట్రల పరిణామాలు ఎక్కడి దాకా దారితీస్తాయి? మరి ఈరోజు ఈ కార్యక్రమంలో దీనిపై చర్చిద్దాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాల్గొంటున్న గెస్టులు శ్రీ పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచార్షేయ పీఠం, శ్రీశైలం. సార్ నమస్కారం అండి. శ్రీనివాసాచారి గారు నమస్కారం. శ్రీనివాసాచారి నేను వినపడుతున్నానా నేను మీకు? ఏమై ఆడియబుల్ సార్? సార్ మ్యూట్లో ఉన్నారేమో. సరే, ఓకే, రైట్. మరొక గెస్ట్ అండి, శ్రీ శివానంద స్వామి గారు, శివకామేశ్వరి పీఠం, మహబూబ్ నగర్. సార్ నమస్కారం. నమస్కారం అండి. జై శ్రీరామ్. సార్ నమస్కారం అండి. సార్ కార్యక్రమానికి స్వాగతం సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ మరొక గెస్ట్ అండి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో డిస్కషన్లో, అలాగేంటంటే న్యాయపరంగా మనకేంటంటే మనము దీన్ని ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలని తెలియజేయడానికి కోటిపల్లి అయ్యప్ప గారు, న్యాయవాది, కాకినాడ, ఆయన కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్కారం అండి అయ్యప్ప గారు. నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్న గురువులు కూడా నమస్కారాలు. ఓకేనండి. సార్ శ్రీనివాసాచారి గారు నమస్కారం. నేను వినపడుతున్నానా మీకు? ఓకే, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. ఒక్కసారి మీరు చూడండి ఒక్కసారి. సార్ నా మాట వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి, ఇప్పుడు వినిపిస్తుంది. సరే అండి, ఓకే. సార్ మరి శ్రీనివాసాచారి గారు, సరే మీతోనే ముందర మనం స్టార్ట్ చేద్దాము. సార్ మరి ఆకివీడులో పోలీసుల వైఫల్యం మరి తీవ్రంగా కనిపిస్తోంది. అసలు పోలీసు పికెటింగ్ కూడా ఛేదించుకుని అది దాటుకుని రఘురామకృష్ణరాజును అడ్డుకునేందుకు అసలు ఎలా ప్రయత్నించారు? అసలు దీని మీద మీ విశ్లేషణ, మీ అభిప్రాయం ఏంటి? దానికి పోలీసులు అంటాం తప్పు నాయన. ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పానంటే ఇప్పుడు ప్రతి మనిషి దగ్గర ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఉండాలనుకోవటం కూడా అదంత సమంజసం కాదు. ఇంటెలిజెన్స్ వాళ్ళకి అవతల మనసులో ఎంత మటుకు తెలుస్తుంది, దానికి దర్ ఇస్ ఎ లిమిట్. దానికి మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు అవసరమైతే పారామిలిటరీ బలగాలను కూడా తెస్తారు. వాళ్ళు ఏమైనా చూస్తూ ఊరుకోరుగా. ఒక డిప్యూటీ స్పీకర్ మీద దాడి జరగబోతుందంటే ఒక లోకల్ డిఎస్పీ గానీ, సిఐ గానీ వాళ్ళు అట్లా ఊరుకోరు కదా. అవునండి, అది వాళ్ళ పదవుడికి అసలు వస్తుంది. ఇది వీళ్ళకి అందకుండా ఏదో జరిగింది, మొత్తానికి ఏదో జరగలేదు. అప్పటికప్పుడు వాళ్ళ మీద దాడి ఇది చేయటానికని ఆవేశ కాపాడాలకు లోనయ్యారన్నారు. అంటే దీంట్లో కుట్రకోణం ఉందని అనుకోవచ్చా సార్? ఆయన దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందని అనుకోవచ్చా? ప్రత్యేకంగా హిందూ మతం మీద దాడి చేయడానికి, హిందూ మత విశ్వాసాల మీద దాడి చేయడానికి ప్రత్యేక కుట్రకోణం లాంటిది ఏమైనా ఉందని మనం భావించచ్చా? నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదేంటంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, సార్ భవిష్యత్తులో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం హిందూ వర్సెస్ ముస్లిమ్స్, హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, హిందువులు అగ్రవర్ణాల వారికి దళితులుగా వాస్తవంగా దళితులు అనే పదం నేను వాడను. వాళ్ళు ఆ బలహీన వర్గాలు లేదా ఆ ప్రత్యేక వర్గాల వాళ్ళకి తగులాట్లు జరుగుతాయి చెప్పినాను. వాటికి ఇవన్నీ కూడా నాంది అనుకుంటున్నాను నేను. వాస్తవం చెప్పాలంటే ఇది పోలీసుల వైఫల్యం కూడా కాదు, మన రాజకీయ నాయకుల వైఫల్యం, మన హిందువుల వైఫల్యంగా చెప్పాలి.
ఓకే. ఎలా అని చెప్పానంటే వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చింది మనమే అనుకుంటాం ఇండైరెక్ట్ గా. మీరు కరెక్ట్ గా సోషాలజిస్టులు కానీ ఒక సైకాలజిస్టులు కానీ ఈ విధంగా కనుక ఇచ్చేస్తే ఒకనకి ఇప్పుడు నేనున్నాను, సపోజ్ నా కష్టం ఏదోనండి, మీరు నాకు స్నేహితులు, అవునండి, నా కష్టం ఏదో వచ్చిందని మీతో చెప్పుకుంటాను, మీ కష్టం నాతో చెప్పుకుంటారు. మన ఇద్దరి పరిస్థితి దాటిపోయినప్పుడు ఒక దేవుడు కావాలా, నాయన నన్ను ఈ కాపాడు, నేను ఈ కష్టాల్లో ఉన్నా అని చెప్పనని. వాడని గుళ్ళల్లోకి రానియకుండా ఒక దేవుడి దగ్గరికి వాడు మొక్కుకొనివ్వకుండా చేసింది మన హిందువుల్లో కొన్ని వర్గాలు చేసినవి. దాన్ని అవతల మతం వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్. అది అది మన వైఫల్యం. అది పోలీసుని వాళ్ళని వీళ్ళని నిర్మించడం కంటే కూడా ముందు మనల్ని మనం ఇచ్చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు మన మతం నుంచి అవతల మతంలోకి వెళ్ళారు? లేదు, ఒక పార్టీ ఉంది, మీరు నేను పార్టీ పెట్టాం, మన దగ్గర ఉన్న అనుచరులు కానీ కార్యకర్తలు కానీ వేరే పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళకేవో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీర్చలేకపోవటం మన వైఫల్యమే కదా. అవతల పార్టీకి వెళ్ళింది, అలానే వెళ్ళారు. దీనికి ఇంకో నక్సల్బరీ ఉద్యమం అది సామాజికంగానే నేను ఇప్పటికే అనుకుంటా. సామాజిక వైఫల్యాలు ఇది మాత్రం సామాజికంగా ఆర్థిక అసమానతలు వీటన్నిటిని బేస్ చేసుకుని వచ్చింది. ఒకనొక టైంలో గుళ్ళలకి నాకు తెలిసి నేను మనుస్మృతి చాలా ఓల్డ్ వర్షన్ చదివాను, చాలా ఓల్డ్ వర్షన్ చదివాను. దాంట్లో వాడి ముక్కు కొయ్యమని చెవుల్లో చేసం వేయమని ఎక్కడా లేదు. అది ఆ తర్వాత వచ్చిన కొన్ని వర్గాలకు వాళ్ళకి ఇప్పుడు మన రాజ్యాంగాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారేశారు, ఆ మనుస్మృతిని అట్లా ఇచ్చేశారు. అది ప్రభుత్వం వాళ్ళకి నచ్చజెప్పి సోషాలజిస్టుల ద్వారా అందరూ సమానమే అని చెప్పని వాళ్ళకి నచ్చజెప్పుకుంటే ఇటు నుంచి అటు పోవు. రెండోది, ఎప్పుడైతే ఈ వీళ్ళ మీద అణగారిన తాడిద పీడిపోయిన అణగారిన ఏదో అంటుంటారు కదా, ఎప్పుడైతే వీళ్ళు ఈ కష్టాలు పడ్డారో వాళ్ళకి బ్రాహ్మణ దేశం మొదలైంది, మనువాదం మీద దేశం మొదలైంది. వీళ్ళకి మనుస్మృతి కనుక ఒరిజినల్ తీసుకొచ్చి నాయన మీ దాంట్లో అట్లా లేదు అబ్బాయి అని చెప్పనని చెప్పగలిగితే ముందు సమాధాన పడతారు. వాస్తవంగా దీనికి కరెక్ట్ గా మనమే కారణం. ఇంకొక విషయం చెప్పాలంటేనండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు కాకుండా మిగతా వాళ్ళందరూ శూద్రుల కిందే లెక్క. కావాలంటే వర్ణ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళని ఇచ్చేసుకోండి, వీళ్ళు శూద్రులే ఈ రోజు అగ్రవర్ణాలుగా ఏది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాకుండా మేము అగ్రవర్ణాలు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా శూద్రుల కిందకు వస్తారు వాళ్ళు. సో వీళ్ళు ప్రత్యేకంగా ఇంకా గట్టిగా చెప్తే ఇంకొక మాట చెప్తున్నాను, వాళ్ళని అనగారిన వర్గాలు లేకపోతే అంటరాని కులాలు అయితే వశిష్ఠుడి భార్య ఎవరండి? అరుంధతి. ఆవిడ మాతంగ మహాముని, మాతంగ మహాముని కుమార్తె ఆవిడ. మరి వశిష్ఠుడు చేసుకున్నాడుగా, మరి ఎవరికి మేనమామ ఈ అరుంధతి అన్నదమ్ములు వీళ్ళందరూ? ఆ మాత్రం ఇది లేదా వీళ్ళకి? పోనీ జాంబవ పురాణం చదవండి, వాళ్ళ జాతి ఔన్నత్యం తెలుస్తుంది. ఆది జాంబవంతుడు జాంబవ పురాణం తెలిసి అసలు వేదాలు ఎన్ని ఉన్నాయి, వేదాలు అయితే జాంబవ పురాణం ప్రకారం వేదాలు 5 ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నేను ఇంతకుముందు వీడియోలో. వాళ్ళ ఇది తెలిసింది. ఎందుకు వాళ్ళ న్యూనత్వం ఇది కావాలా? ఎందుకు వేరే మతం వైపుకి వెళ్ళిపోవాలా? అది పోవటానికి కారణం మన హిందువుల ఫస్ట్ వైఫల్యం, ఫెయిల్యూర్ మన నుంచే వస్తుంది. అది ఇది కుట్రకోణం అని చెప్పానంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక సొరోస్ కానీ ఇంకేదైనా కానీ ఫారిన్ ఫండ్స్ వచ్చేసేసి వీళ్ళని చేయటం కానీ, వీళ్ళకి కావాల్సిన పని ఇవన్నీ చేస్తే పని కానీ చదువు కానీ. ఇంకొక మొక్క చెప్తున్నానండి, ఒకనొకప్పటికి పీఠాలన్నీ విషబ్రహ్మణుల చేతిలో ఉన్నప్పుడు ఎవరైనా చదువుకునే వాళ్ళు, ఇంకా ఐ రిపీట్, ఎవరైనా చదువుకునేవాళ్ళు, దానికి వర్ణంతో పని లేదు, కులంతో పని లేదు, ఎవరైనా కానీ ఎప్పుడైతే ఈ విషబ్రాహ్మణ కాల చరిత్రలో విషబ్రాహ్మణులను ఓచకోత కోసేసి వాళ్ళు చేసేసి వేదాలు వేరే వాళ్ళు లాక్కొని చేశారో అప్పటి నుంచి ఈ హిందూ మతానికి పట్టిన దరిద్రం అది. అక్కడి నుంచి వాళ్ళు మనుస్మృతికి వాళ్ళు ఇష్టం వచ్చినన్ని రాజ్యాంగాన్ని మార్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసేస్తే వాడు అంటారు అన్నాడు, వీడు అంటారు అన్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే వాస్తు గురించి ఇదంటే నగరవాస్తు పురవాస్తు నీకు ఐడియా ఉంటే నగరవాసు పురవాసులో ఒక్క క్షణం ఎవరు ఎక్కడ ఉండాలనేది ఉంది. ఇప్పుడు క్షాత్రం కలిగిన వాడే క్షత్రియుడు, వాడే పోయి కర్ర కత్తి పట్టుకొని యుద్ధం చేయాలని లేదండి. ఆ రోజు సైనికులుగా ఉన్న వాళ్ళలో వీళ్ళు ఎంతమంది లేరండి? కామన్ సెన్స్ లేదా వీళ్ళకి? అంటే ఇప్పుడు వాళ్ళని అంటరాని వాళ్ళు గానో లేదా ఇంకేదో చూసే వాళ్ళకి కామన్ సెన్స్ లేదా? సైనికులకి ఎవరున్నారు? అందరూ క్షత్రియులే ఉన్నారు ఆ సైనికులుగా.
అది జరిగే పనేనా? సార్ అవునండి. ఆ. ఎప్పుడైతే మన మీదకి ముస్లిం దండయాత్ర, ఉమ్, ఈ క్రిస్టియన్ దండయాత్ర మొదలైందో, క్రిస్టియన్ అంటే బ్రిటిషుడు అనే నా ఉద్దేశం, ఓకే. వాళ్ళ దండయాత్ర అయిందో, వీళ్ళ మూలాలు చించేసేసారు, కట్ చేసేసి ఉమ్, వీళ్ళకి మేమున్నాం అన్నాడు. వీళ్ళు దీనికి వాళ్ళని మతం మార్చడం కోసం వాడు డొక్కల కరువుని సృష్టించాడు. ఉమ్, కరువుని సృష్టించింది బ్రిటిష్ వాడే. ఓకే. ఈ రోజున మనం ఉమ్, ఊబకాయంతో ఇచ్చేయటానికి కూడా వాడే కారణం. ఈ కరువులు సృష్టించడం మూలంగా జీన్స్ లో మార్పు వచ్చి ఉమ్, కరువు కణాలకు ఇచ్చేసి, ఒరే వీడు రేపు తింటాడో లేదో, రేపు బియ్యం వస్తాయో లేదని చెప్పనని ఉమ్, ఆ జీన్స్ లో ఆ మ్యూటేషన్ ఇది ఏర్పడేసేసి ఇచ్చేసి మనకి ఈ సర్వ దరిద్రాలకు వాడే కారణం. ఓకే. ఇటు మనవా హిందువుల్లో ఒక వర్గం కారణం, ఉమ్, రెండోది వీళ్ళు కారణం. అదే. వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ దాన్ని ఫండ్స్ ఆపేశారు. ఉమ్, మన గర్వాపసి చేయమంటాడు. నువ్వు వాస్తవం చదువు, వాస్తవం తెలుసుకో. ఈ రోజు నీకు రూపాయికి ఇది కానీ అవసరమైతే పిల్లలకి భోజనం పెట్టి కానీ ఇది పెట్టి కానీ చదువుకోమంటున్నారు. ఉమ్, చదువుకోండి, వాస్తవ చరిత్ర తెలుసుకోండి, మీ చరిత్రలు తెలుసుకోండి. మిమ్మల్ని అసలు దళితులు ఎందుకన్నాలని అంటాను నేను. వశిష్ఠుడు భార్య మీ ఆడపడుచు, అవును. మీరు దళితులు అవుతారు. అసలు దళిత అనే పదమే తప్పని చెప్పా ఇంతకు ముందు. ఉమ్, దరిద్ర అనే సంస్కృత పదం నుంచి పాళీ భాషలోకి దళిత అనే పదంగా మారింది. అప్పుడు ప్రజల సామాన్య భాష అది పాళీ. ఉమ్, ఆ దళిత నుంచి దళిత అని అన్నారు. ఎవడు దరిద్రుడు అండి? ఉమ్, ఇప్పుడు నేను చదువుకుంటున్నాడు, అవతల చదువు ఇది కాకుండా వాడిని ఆపడం దరిద్రం. అది ఎవడు దరిద్రం? ఈ ఆపేవాడి దరిద్రం అని. వీడు దరిద్రుడు, వాడు కాదు. 2 ముద్దలు నేను తింటున్నాను, తోటివాడు కూడా తినాలని చెప్పాను, ఇది లేకపోవడం ఇది వీళ్ళు దరిద్రం. అదే. ఓకే. అసలు ఆ పదం ఆడటం కూడా నాకు ఇష్టం లేదు. రెండోది, ఇది కుట్రకోణం ఉంది అని చెప్పానంటే ఉమ్, అది కరెక్ట్ గా కనుక కలెక్టర్ గారు కలెక్ట్ చేసుకొని, అబ్బాయి నీకేం కావాలా, ఉమ్, నీకు వచ్చిన సమస్య ఏంది అని చెప్పనని ఉమ్, నెగోషియేషన్స్ ద్వారా ఇచ్చేస్తే మాక్సిమం సెటిల్ అయిపోతుంది. తప్పనిసరిగా. కాదు కూడదు అని చెప్పానంటే ఉమ్, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కార్డన్ సెట్ చేసేసి ఎవరు హిందువు ఎవరు ఇది కాదు, ఎవరు మేము క్రిస్టియన్స్ అని చెప్పంటే డెక్లరేషన్ తీసుకోండి. తిరుపతిలో తీసుకున్నాడు, తిరుమలలో తీసుకున్నాడు, డెక్లరేషన్ తీసుకోవాలి. డెక్లరేషన్ తీసుకునేసేసి ఉమ్, ఫలానా ఊళ్ళో ఫలానా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పానంటే ఇట్ ఈస్ కరెక్ట్ నోటీస్ ఇచ్చేసేయండి. అదే. ఉమ్, లేదు మా ఈ జిల్లాలో మొత్తం మాయేం చెప్పంటే ఆ జిల్లాలో రిజర్వేషన్లు ఫలానా వాళ్ళకి లేవని చెప్పండి తెలిసి వస్తుంది వాళ్ళకి. ఓకే. ఒకవైపు ఈ వైపు రిజర్వేషన్ తీసుకుంటున్నారు, రెండో వైపు 2 కాళ్ళ మీద అడిగేయమని రెండు పడవల చెప్పి. మీద కాళ్ళు వేసే పరిస్థితి కనిపిస్తుంది. అవును. కానీ బైబిల్లో చెప్పాడు విగ్రహారాధనను చావగొట్టమని చెప్పాడు. అన్ని మతాలు చెప్పినాయి. మన హిందూ మతం ఏం గొప్ప కాదు. మనం కూడా హిందువులు, శైవులు, వైష్ణవుల పేరుతో తన్నుకున్నాం. శాక్తేయులు, ఉమ్, కౌమారం, సౌరం, గాణపత్యం, ఆ షణ్మతాలు తన్నుకుంటేనే ఆ రోజున జగద్గురు ఉమ్, ఆయన విశ్వకర్మ వంశ పరశు బ్రహ్మ సంతానం. ఉమ్, ఆయన వచ్చేసేసి వీళ్ళందరినీ సమాధానపరిచి, ఒరే అట్లా కాదురే, ఇది హిందూ మతం కొనారు వెళ్ళిపోతుందని ఆయన ఒకటి చేశాడు. ఆయన ఒకవేళ మనీషా పంచకం అని చెప్పి జగత్ ప్రసిద్ధిగాంచిన మనీషా పంచకం ఉమ్, ఒక చండాలుడు వచ్చిన కథ అయితే నేను అబద్ధం అనుకుంటా. అంత చదువుకున్న ఆయన చండాలండి, ఒరే చండాలుడు నువ్వు పక్కకు దొరికంటాడా, అంత జ్ఞానం తెలిసిన ఆయన. ఇదేదో పుట్టించిన కథ, లేదని చెప్పంటే ఇన్స్పిరేషన్ కోసం పెట్టిన కథ అంట. చండాలు జగత్ ప్రసిద్ధిగాంచిన మనీషా పంచకం. నువ్వు ఏ కులం వాడవైనా ఎవడు అయినా నీకు బ్రహ్మజ్ఞానం ఉంటే ఉమ్, నేను నీకు నమస్కరిస్తున్నాను అంటాడు. నిర్వాణ షట్కం రాశాడు. ఉమ్, నిర్వాణమే మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం నచక్షత్ర దిక్వే, ఇవన్నీ అవి చదివేసిన ఇది వస్తుంది. మెయిన్ మనిషా పంచకం. ఎవరండి దళితుడు? ఉమ్, వాళ్ళని మనం వెళ్ళేసారు కాబట్టి కొన్ని వర్గాలు వాళ్ళని వెళ్ళేసినాయి కాబట్టి ఎలా ఇక్కడ వాళ్ళకి చెప్పుకునే. ఇప్పుడు మీ కష్టం వస్తే నాకు చెప్పుకుంటాను, నా కష్టం వస్తే మీకు చెప్పుకుంటాను. ఉమ్, అలా చెప్పుకునే దేవుడు ఒకడు ఉండాలి కదా వాళ్ళకి. ఉమ్, ఆ దేవుణ్ణి ఎప్పుడైతే దూరం చేస్తారో వేరే వాళ్ళ దీనికి ఇది చేస్తున్నారు. ఒరే మా దేవుడు నీకేముంది, ఇంకా 2 నిమిషాల్లో నీకు తైలం వస్తే నీకు ఆ నొప్పి పోతుంది, ఈ నొప్పి పోతుంది, నీకు ఇది చేసి ఇది అవుతుంది అంటాడు. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మెడికల్ అసోసియేషన్ చైర్మన్ అనుకుంటా. ఉమ్, దేశంలో కరోనా పోయింది మా యేసుక్రీస్తు అని అంటాడు. ఏం చెప్పినా ఇప్పుడు ఒక ఆయన ఉమ్, వచ్చేసి అలా ఏదో అంటాడు. మొత్తానికి ఒక ఆయన కుంటాను లేచి చేస్తాడు. అదే టైంలో పోపు చక్రాల కుర్చీలో నడుస్తూ ఉన్నాడు. అవును.
ఇప్పుడు జ్యోతిష్యుల మీద వీళ్ళ మీద యాక్ట్ తీసుకునేటప్పుడు మ్యాజిక్ అండ్ రెమెడీస్ యాక్ట్ అని ఏదో ఉంది. ఉమ్, దాని మీద ఎందుకు గవర్నమెంట్ చర్య తీసుకోలేదండి? ఎస్ 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 మనము ఓటు బ్యాంకు ఉమ్, ఉమ్, ఒక్క క్షణం చెప్తున్నాను. చెప్పండి. భారతీయులందరికీ ఒక్క నమస్కారం చేసి చెప్తున్నా. ఉమ్, మీరనుకుంటే ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవడైనా ఈ దేశంలో ఉమ్, ఇంతమంది కాలజ్ఞానానికి భాషను రాసి చెప్పా. ఉమ్, హిందూ వర్సెస్ ముస్లిమ్స్, హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, హిందువుల అగ్రవర్ణాలు ఉమ్, వర్సెస్ దళితులు, బలహీన వర్గాల వారు మధ్య అంతర్యుద్ధం చేస్తే ఉమ్, మీరు నాయకులుగా ఉంటున్న, హీరోలుగా ఉంటున్న వాడు ఎవడు ఈ దేశంలో ఉండడు. వాడెవడు మీరు రక్షకురాడు. మనలో మనం తన్నుకొని చావాలా? ఎందుకు ఈ రక్తపాతం? ఎస్ కరెక్ట్. తప్పదు కదా సార్. రాడు. ఉమ్, వాడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్తాడు, చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని వెళ్తాడు, ఇమీడియట్ గా పోతాడు. ఉమ్, ఉమ్, వీళ్ళ ఆప్తులన్నీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు. అవును ఇక్కడ దూరంగా 100 కోట్లు ఉంటే అక్కడ 10,000 కోట్లు ఉన్నాయి. విదేశాలు. వాడెవడు మనలో మనకొని చేస్తాం. ఎందుకు చావటం వల్ల Correct. నిద్ర లేచి నిద్ర ముఖముఖాలు తీసుకునేవాళ్ళు. ఉమ్, ఒక నేను పల్లెటూరులో పెరిగాను. నేను ఉమ్, వాళ్ళు నన్ను అన్నాన్ని పిలవటం చూశాను. నేను వాళ్ళని వరసతో పిలుస్తాను. నేను ఉమ్, బంగారం లాగా చూసుకుంటాను. నేను మాదిపల్లెలకి వెళ్ళాను. సార్ ఈ రోజు మామూలుగా నేను అందరినీ సమానంగా చూస్తాను. అదే బ్రహ్మంగారు కక్కయ్య గారిని సమానంగా చూశాడు. ఉమ్, రాణిక బ్రహ్మోపదేశం ఇస్తానన్నాడు. ఈ రోజున బ్రహ్మంగారి కందిమారేపల్లి దగ్గర కక్కయ్య గారి మఠం దగ్గరికి వెళ్తే ఉమ్, హిందువుల్లో చాలా మంది బ్రహ్మంగారి భక్తులు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టి దండ పెట్టుకుంటారు. ఓకే. వాళ్ళు చూడలేదే. ఉమ్, ఎందుకు కొన్ని వర్గాలు మాత్రమే వాళ్ళని ఇచ్చేసినాయి? నేను వాళ్ళకి దళితులు అని చెప్పుకుంటున్న వాళ్ళ ఆ సోదరులకు చెప్తున్నాను నేను. ఒకసారి జాంబవ పురాణం చూడండి. వేదాల ప్రకారం మీ స్థానం చూడండి. ఉమ్, మీ స్థానం ఏం తక్కువేం కాదు. ఎవరికంటే మీరు తీసిపోయిన వాళ్ళు కాదు. రైట్ కరెక్ట్. ఎవరికంటే మీరు తీసిపోయిన వాళ్ళు కాదు. తప్పనిసరిగా మళ్ళీ మనం ఈ టాపిక్ మీద మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. మీరు చెప్పినట్టు జాంబావ పురాణాల్లో చెప్పినట్టుగా ఈ ఎవరికంటే తీసుకుపోయిన వాళ్ళు కాదు. తప్పనిసరిగా మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్ శ్రీనివాసాచారి గారు. సో శివానంద స్వామి గారు సార్ మరి అసాంఘిక శక్తుల పట్ల ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఎంత కఠినంగా వ్యవహరించిందో మనకు అందరికీ తెలుసు కదా. మరి మిగిలిన రాష్ట్రాలు కూడా ఎందుకు అలా ఉండలేకపోతున్నాయి? ఎందుకు అలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నాయి? ఎందుకు హైందవ ధర్మ పరిరక్షణకు అటు కఠినంగా వ్యవహరించలేకపోతున్నాయి అంటారు? జై శ్రీరామ్ అండి. ముందుగా జై శ్రీరామ్. మరి ఇక్కడ యూపీలో ఏ విధంగా అయితే యోగి ఆదిత్యనాథ్ గారు అమలు పరిచారో ఇది మిగతా రాష్ట్రాలు ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు. అవునండి. మేము ఒకటే చెప్తున్నాము, అమలు చేయాల్సింది ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వాల కంటే ముందు ప్రజలు అమలు చేయాలి. మేము ఒక విషయం అడుగుతున్నాము. ఆకువిడి అనేటువంటి గ్రామము ఇంతకు భారతదేశంలో ఉందా లేకుంటే పాకిస్తాన్ లో ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇది భారతదేశం అండి, భరతుడు ఏలిన రాజ్యం అండి. ఇది రాముడు నడిచిన నేల. ఇది వేరే దేశాల వాళ్ళు ఏదైనా సమస్య వస్తే దేశం విడిచి దాక్కోవడానికి ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ భారతీయులకు ఉండి ఏకైక దేశము భారతదేశము. అందులోను తెలుగు దేశాలు, తెలుగు రాష్ట్రాలు మనది. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి పుణ్యస్థానం మన ఆంధ్ర రాష్ట్రం. అవును అవును. అక్కడ రఘురామరాజు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి హిందువులు చేసిన తప్పేంటండి? రామాలయ నిర్మాణం చేయడం తప్పంటారా? ఈరోజు భారతదేశము లోపల ప్రతి పల్లె లోపల కూడా హనుమంతుని ఆలయాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా రాముని కళ్యాణాలు జరుగుతున్నాయి. వారు ఏమన్నారు? ఇక్కడ రాముని యొక్క పూజ చేసుకుంటాము అని చెప్పేస్తే కొంతమంది క్రైస్తవులు వెళ్లి దాడి చేస్తారు. ఇది కేవలం రఘురామరాజు గారి మీద జరిగినటువంటి దాడి కాదండి, యావత్ హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలి. ఓకే. ఈరోజు మనం ఒక రాముని పూజించుకోవడానికి కూడా వాడి అనుమతి తీసుకోవాలంటున్నారు. అసలు మన యొక్క దేశంలో, ఈ భారతదేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సింది అన్నటువంటి నియమాన్ని మనం పెట్టుకున్నాం. కనీసం ఈ యొక్క దేశం యొక్క గౌరవాల్ని, దేశం యొక్క విశ్వాసాలను నమ్మకుండా వారి ఇష్టరాజ్యంగా దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేరండి. ఈ రోజు మేము ఒకటే భావిస్తా ఉన్నాం, తీర్పునిచ్చింది మతం మారేటటువంటి వాళ్లకు రిజర్వేషన్లు రద్దు చేయబడతాయని చెప్పేసి. మేము మొట్టమొదటిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఫస్ట్ ఎవరైతే మతాలు మారి మతాన్ని మార్చుకొని కూడా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు చేయండి. అప్పుడు హైందవ ధర్మం అనేది సజావుగా నిలబడతా ఉంది. ఎవడంతకు వాడు మతాలు మారి విగ్రహారాధన చేసే వాళ్ళ మీద రాళ్ళను విసురుతాము, అసలు విగ్రహాల లోపల దేవుడే లేదు, దయ్యాలు ఉంటారని చెప్పేటువంటి వీళ్ళు దాడులు చేసి చూసి ఊరుకోవాలా? పోలీస్ వ్యవస్థ అంటున్నాం. ఇక్కడ పోలీస్ వ్యవస్థను తప్పు పట్టాల్సినటువంటి
వ్యవస్థ ఖచ్చితంగా ఉంది. మీరు ఏం చేస్తున్నారండి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ యొక్క విషయం మీద తక్షణమే స్పందించాల. ఇటువంటి ఘటనలు మరో చోట పునరావృతం కాకముందే స్పందించి ఈ యొక్క మత మార్పిడి వ్యవస్థ అనేది భారీ కుట్రకోణం జరుగుతా ఉంది. మనం గత పాలనలో చూసాము. ఆంధ్ర రాష్ట్రం లోపల ఎన్ని చర్చిలు కట్టలేదండి, ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేశారు. రామతీర్థం లోపల మీరు బాగా గుర్తుంచుకుంటే మనము గత పాలన లోపల శ్రీరామనవమి రోజు రామతీర్థం లోపల రాముడి శిరస్సు లేక చేతుల్లో పెట్టుకొని ఆర్తితో అలమటించాము. కూటమి ప్రభుత్వం వచ్చింది పక్షిశ్యామలంగా ఉందనుకుంటే మళ్ళీ శ్రీరామనవమి రోజు చూస్తే ఆ యొక్క రఘురామరాజు మీద, హిందూ బంధువుల మీద దాడి చేశారు. అంటే వీరి యొక్క కుట్రలు అనేటివి భారీ ఎత్తున కుట్రలు చేస్తా ఉన్నారని చెప్పేసి మీకు అనిపిస్తా ఉంది. ఈ రోజు రఘురామరాజు గారికే దాడి చేశారంటే సామాన్యుల పరిస్థితి ఏంటండి? ఎగ్జాక్ట్లీ, అవును, రైట్. మరి దానికి చట్టపరమైన రక్షణలు ఏమున్నాయో సార్ మనం కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడదాము. అయ్యప్ప గారు, సనాతన హైందవం రక్షణకు అసలు హిందువులు ఏం చేయాలి? మత మార్పిడి రాజకీయాలకు పులి స్టాప్ ఎలాగా? మరి దానికి ప్రతిఘటన ఎలా ఉండాలంటారు? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారాలండి. నేను ఒక విషయం, సనాతన హైందవ సంస్కృతిలో రామాయణం అనే ఒక మహాకావ్యాన్ని రచించింది కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వాల్మీకి. ఆయన ఎంగిలి తిన్నది కూడా ఒక శబరి, అది కూడా ఎస్టీ బోయ కులానికి చెందినవారు. అంటే రామాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సర్వకాలాల్లోనూ సర్వ మతాలకి సర్వ వ్యాధులకి నివారణ ఏంటంటే రామాయణం అని చెప్తున్నా. ఎందుకంటే రామాయణం వింటే అటువంటి మహాకావ్యాన్నే వినాలి అనేంటి, అంటే అంత గొప్ప కావ్యాన్ని, అందువల్ల ప్రతి గ్రామంలో కూడా రాములు వారిని ఒక ఆరాధ్య దైవంగా కొలుచుకునేటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉంది. మతాలకి సంబంధించింది కాదు రామాయణం, అన్ని మతానికి సంబంధించింది, అన్ని కులాలకు సంబంధించింది. రామాయణంలో అందరి పాత్రలు ఉన్నాయి. గురుగారు చెప్పినట్టు జాంబవంతుడు చరిత్ర ఉంది, అందరి పాత్రలు ఉన్నాయి. శబరి గారిది ఉంది, వాల్మీకి మహాముని ఉంది, వశిష్ఠ మహాముని ఉంది. అందరికీ కూడా ఒక యజ్ఞానికి ప్రథమకర్తగా, అశ్వమేధ యాగం లాంటి యాగాలకి యజ్ఞానికి ప్రథమకర్తగా పిలిచింది రాములు వారు వాల్మీకి మహామునినే. అందువల్ల హిందువుల కంటే ముందు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి రామాలయాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వారే రామాయణాన్ని రచించింది ఒక వాల్మీకి, అది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మీ మీద ఎక్కువ ఉంది. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ దాడులు అనేవి జరగడం అనేది చాలా శోచనీయం. ఇది మతపరమైనటువంటి దాడులు నేనైతే ఖండిస్తున్నాను. ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. కానీ ఎవరి మతాన్ని వారు స్వీకరించవచ్చు అనే ముసుగులో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి 1950, అది ఎవరో రాసింది కాదండి, సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఒక మాట అన్నారు, నేను చనిపోయినా నా శవం క్రిస్టియానిటీలో కలదు, అందువల్ల నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను అన్నారు. ఆయన రెండో భార్య ఒక బ్రాహ్మణ స్త్రీ అన్నమాట, ఒక బ్రాహ్మణ మాతృమూర్తి. ఆయన అంబేద్కర్ గారి యొక్క రెండో భార్య. అంబేద్కర్ గారిని చదివించింది కూడా ఒక బ్రాహ్మణులే. అంబేద్కర్ గారిని మొత్తం దేశ విదేశాలకు పంపించింది అంతా కూడా ఒక బ్రాహ్మణులే. బ్రాహ్మణులు విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేయడం అనేది నేను ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే మనం అంతా కూడా మనుషులు అండి. అహం బ్రహ్మాస్మి అన్నారు. మనలో ఉన్న అహంకారాన్ని తొలగించినప్పుడే మనిషి పరిపూర్ణుడు అవుతాడు అన్నారు. అదే వాల్మీకి మహాముని ఒక దొంగ బోయవాడు దొంగగా మారి వాల్మీకిగా అపర బ్రహ్మగా మారినటువంటి మహాకావ్యాన్ని మన ముందుంచారు. అందువల్ల దళితులు అందరికీ కూడా ఇంకో మాట చెప్తున్నాడు, దళితుల్ని ఆలయ ప్రవేశం లేకుండా చేయడం అనేది కూడా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఎవరి మతాన్ని మనం కించపరచకూడదు, కానీ వాళ్ళకి కూడా ఒక స్వేచ్ఛ స్వతంత్రాల మధ్య వాళ్ళని కూడా గౌరవించకపోవడం వల్లే ఇవాళ హిందూ మతం నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. ఇంకొక మాట ఏంటంటే నేను చెప్తున్నాను, చట్టం అనేది తన పని తాను చేసుకుపోతుంది అని చెప్తున్నాను. మరి మతమౌఢ్యాన్ని విడుదలలో వేస్తుంటే మరి ఎలాగ చట్టం రక్షణ ఉంటుంది? హిందూ మతాన్ని 1950లో గెజిట్ అని చెప్తున్నారు. విదేశీ మతాలకి, క్రిస్టియన్ లాంటి మతాలకి, క్రిస్టియానిటీ మతాలకి, విదేశీ మతాలకి మన భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు గాని
అలాగే చట్టాలు, అట్రాసిటీ చట్టాలు కానీ వర్తించవని చెప్పి మనకు 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇవ్వటం జరిగింది. అలాగే 1956లో ఆ చట్టాన్ని సవరిస్తూ సిక్కులకి బౌద్ధులకి కూడా భారతదేశంలో మైనార్టీలుగా గుర్తించి వారికి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి అందరికీ కూడా గౌరవించారు. ఈ భారత రాజ్యాంగంలోని అత్యధిక పెద్దపీట వేసి 80% మంది హిందువులు ఉంటే దాన్ని ఒక తోలుబొమ్మ పుస్తకంలా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ అది ఖచ్చితంగా పాకిస్తాన్ ఏజెంట్ల పార్టీ. ఆ పార్టీ వల్ల ఈ రోజున భారతదేశంలో హిందూ మతం సర్వనాశనం అయింది. భారతదేశంలో మెజారిటీ ఆఫ్ వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా, హిందూ మతాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా, భారతదేశంలో దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం టికెట్లు పెట్టడం, సామాన్యులకి దేవుడి యొక్క, నేను అదే కోరుతున్నా, కూటమి అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా టికెట్ల రేట్లు పెరిగిపోయిందని చెప్పి మనం గొడవలు చేసాం. మరి కూటమి వచ్చిన తర్వాత ఎన్ని టికెట్లు తగ్గించినాయి, ఎంతమంది ఎన్ని రూమ్ రేట్లు తగ్గించినాయి, ఎన్ని ప్రసాదం రేట్లు తగ్గించినాయి అంటే ఎవరికి వారు హిందూ మతాన్ని ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మార్చుకుంటున్నారు తప్ప భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాలన్నింటినీ కూడా సనాతన హైందవ కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రభుత్వ అజమాయిషీ నుంచి బయటకు తీసుకొచ్చినాడే హిందూ మతానికి ప్రక్షాళన అనేది ఉంటుంది. అవి ఆధ్యాత్మిక కేంద్రాలుగా చూడాలి. వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడు ఎవరో కాదు, సాక్షాత్తు మన గుడికి వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి ఆ తీర్థం ఉంటుంది. ఆ తీర్థం అనేది 5 తులసి మొక్కలతో తయారు చేసినటువంటి ఒక తీర్థం. సర్వ వ్యాధులకి మూలం అనేది అనేది మన శరీరంలో ఉండేటువంటి నవరంధ్రాలు గుడికి కూడా అలాగే ఉంటాయి. మానవ శరీర వ్యవస్థల్ని పోలి మానవ శరీరానికి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా భారతదేశంలో ఉండేటువంటి చారిత్రక హిందూ దేవాలయాలు నిర్మాణాలు జరిగాయండి. అటువంటి హిందూ దేవాలయాల్ని కేవలం రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ చైర్మన్ల కింద, ఇప్పుడు అన్నవరం దేవస్థానంలో ఉన్నదండి, అంతా అవినీతి జరుగుతుంది. తిరుపతి దేవస్థానంలో ఉంది, అంతా అవినీతి జరుగుతుంది. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క దేవాలయాల్ని రాజకీయ మనుగడ కోసం కేంద్రాలుగా మార్చుకున్నారు. దాని వల్లే హిందూ మతం దెబ్బతింటుందండి. అలా హిందూ మతంలో రాజకీయ నాయకుల యొక్క జోక్యం ఏంటి, ఇతర మతాల్లో లేనటువంటి జోక్యం హిందూ మతంలో ఏంటి, కూటమి ఏంటి, లేకపోతే ఇంకో ప్రభుత్వం ఏంటి, ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాజకీయ నాయకుల యొక్క చైర్మన్లు, రాజకీయ నాయకుల యొక్క బోర్డులు, రాజకీయ నాయకుల యొక్క కాంట్రాక్టులు అన్ని దేవాలయాల మీదే పెత్తనం అండి. భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాలకి మోక్షం కలగాలి, రాజకీయ నాయకులు లేనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలుగా గుర్తించి గురువు గారు ఉన్నారు. అటువంటి గురువుల్ని అటువంటి దేవాలయాలకి ఒక దేవాలయ కర్తగా నిర్మాణం చేపట్టాలి. అటువంటి దేవాలయాల కర్తగా చేసి దానికి ఒక ప్రజా కమిటీ వేసి నిర్దిష్టమైనటువంటి విధానాలు తయారు చేయాలి. ఇప్పుడు తిరుపతిలో కల్తీ లడ్డు అంటున్నారు అంటే సరే మనకు హిందువులకి బుద్ధి జ్ఞానం ఏమీ లేవండి. ఎందుకు మా దేవాలయాల్ని రాజకీయ నాయకులు ఎందుకు వాడుకుంటున్నారు? మా దేవాలయాలకి మోక్షం కలిగించండి. మీరు దెబ్బలాడుకోవడం కోసం, మీ లడ్డు కల్తీ అయిన కోసం అసెంబ్లీలు అంటే హిందూ మతమే ఈ లడ్డూల మీద వీటి మీద రాజకీయం చేయడానికైనా మీ రాజకీయ వికృత క్రీడలో దేవాలయాలు అనేవి మొత్తం నాశనం అయిపోతున్నాయి. దయచేసి రాజకీయ నాయకులు జోక్యం లేనటువంటి చేయాలి. ఇంకో మాటకు వస్తున్నాయి, దళితులు క్రిస్టియన్లుగా మారి ఎస్టీ ఇంకా హిందువులుగా కొనసాగుతూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనుభవిస్తూ భారతదేశంలో హిందువుల సంఖ్య పెరిగింది అని చూపించడం అనేది నేను ఖండిస్తూ ఉన్నా. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు క్రిస్టియన్ అయితే మీ సర్టిఫికెట్లు క్రిస్టియన్ అని పెట్టుకోండి. చర్చికి వెళ్ళి మీరు భగవంతుడిని ఏదైతే ప్రభువుని నమ్ముతున్నారో ఆ ప్రభు యొక్క మాట అనుసారం బైబిల్ అనుసారమే మీరు ఫాలో అవ్వండి. మీకు ఏది కావాలో అది కోరుకోండి. అంతేగాని సర్టిఫికేట్ లోనేమో హిందూగా ఉంటూ బైక్ ఏమో నేను క్రిస్టియన్ అని చెప్పి మత మార్పిడి లేకుండా అంటే హిందూ జనాభా ఉన్నట్టు చూపించడానికి మీరు అటువంటి వాటిని నేను ఖండిస్తూ ఉన్నా. మీరు హిందూ అయితే హిందూ అని చెప్పుకోండి. చర్చిలోకి వెళ్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లకు కూడా కొంత ఇమాములకి పాస్టర్లకి కూడా కొన్ని వేతనాలు ఇచ్చారు. ఆ పాస్టర్లు కూడా ఇప్పటికీ కూడా ఎస్సీలుగానే కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు బీసీసీ కింద మైనార్టీల కింద కొనసాగలేదు. నేను డబుల్ బెనిఫిట్ తీసుకుంటున్నారు. డబుల్ బెనిఫిట్ మీరు ఏ మతాన్ని స్వీకరించారో ఆ మతాన్ని మీరు పెట్టుకోండి మీ సర్టిఫికేట్ లో. ఇండియన్ హిందూ, ఇండియన్ క్రిస్టియన్ పెట్టుకోండి, తప్పేముంది. ఆచరించే మతాన్ని చెప్పుకోలేకపోతే మీరు ప్రభు పట్ల మీరు కృతజ్ఞత ఎలా ఉంటుంది? బైబిల్ అనుసారం కూడా అదే కదండి. మనం ఏదైతే ఈ భూలోకంలో చేసామో ఆ బాధలు ఏదైతే మనం పడ్డామో, మనం ఇక్కడ అబద్ధాలు ఆడేమనుకో పరలోకంలో ప్రభు మనకి రక్షణ ఉండదని చెప్పి మనం చెప్తున్నారు బైబిల్ అనుసారం. మరి మీరు బైబిల్ ఫాలో అయినప్పుడు బైబిల్ ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ రామాలయాన్ని నిర్మాణంలో ఇలాగా అక్కడ ఏమవుతుందంటే ఈ మత మార్పిడులు అనేవి కంటే కూడా
మనం కూడా దళితుల్ని గౌరవంగా ఆలయ ప్రవేశం చేసేలాగా, మన గ్రామంలో దళితులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా గుడిలో ఆలయ ప్రవేశాలకి వాళ్ళు కూడా గౌరవ సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ మీద పీటల మీద కూర్చోబెట్టడం, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించడం. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు, సమస్త జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాదు, అందరూ ఒకటే. అదే బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మ యొక్క 4 తలలో ఉన్నటువంటి వేదానుసారం సమస్త జీవులు సమస్త ప్రాణులు సమానం అని చెప్తున్నాం. అలాగే అన్నమాచార్యులు చెప్పిన, ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి ఏదైతే అద్వైత మతం ఇచ్చినటువంటి విధానానుసారం ప్రతి జీవి ఒకటే, అదే అద్వైత మతం. ఆ అద్వైత అనుసారం మనం ఫాలో అవ్వాలండి. ఆది శంకరాచార్య చట్టానికి వస్తే ఇటువంటి మత మార్పిడులు చేసి ఎవరైతే చట్టంలో దీని గురించి ఉన్న ప్రావిజన్స్ ఏంటి సార్? తెలుసు. ఆర్టికల్ 341 భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం హిందువులు, జైనులు, సిక్కులకి మాత్రమే వాళ్ళని మైనార్టీలుగా గుర్తించి వారికి మాత్రం ఎస్సీలు అయితే ఎస్సీ హోదా, బీసీలు అయితే బీసీ హోదా మాత్రమే ఇస్తున్నారండి. అలాగే ఈ క్రిస్టియానిటీలో మతం లేదు కాబట్టి అది మేము ఇవ్వలేమని చెప్పి, క్రిస్టియన్లో మతం లేదు కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పి నిన్న కూడా తమిళనాడులో ఒక హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఉన్నది. హైకోర్టు ఏం చెప్పింది? ఎవరైనా సరే నాకు మతం పట్ల, కులాల పట్ల విశ్వాసం లేదు అని అనుకునే వారికి నో క్యాస్ట్ నో రిలీజియస్, మతం లేనటువంటి విధానం, కులం లేనటువంటి విధానంతో వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి, నో క్యాస్ట్ నో రిలీజియస్ అటువంటిది ఇవ్వండి అని చెప్పి తమిళనాడు హైకోర్టు ధర్మాసనం అనేది ఇవ్వటం కూడా జరిగింది. అవును, ఇటీవల సంఘటన కూడా జరిగింది. ఒక సినీ ఫంక్షన్ లో అలా క్యాస్ట్ గురించి చెప్పడం తోటి మీరు చెప్పింది జరిగింది. అలాగే కరెక్ట్. అలాగే ఎస్టీ ఎస్టీని గౌరవించేలాగా జాంబవంతుని యొక్క జయంతిని, అలాగే గొంతాలమ్మ అంటే ఎవరో కదండి, మన ఏదైతే మన మహాభారతంలో ఉండేటువంటి కుంతీదేవే గొంతాలమ్మ తల్లి. ఆ కుంతీదేవి యొక్క కోరికలు గొంతాలమ్మ కోరికలు అంటారు. అలాగే మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు అండి, మనకి ఎల్లమ్మ తల్లి ఎవరో కాదండి, రేణుక ఎల్లమ్మ తల్లి. రేణుక ఎల్లమ్మ సాక్షాత్తు పరశురాముడి యొక్క తల్లి. రాముడి వారి యొక్క ఎత్తినటువంటి అవతారాల్లో పరశురామ అవతారం ఒక అవతారం అండి. అటువంటి అవతారానికి తల్లి కుంతీదేవి ఈవిడండి, రేణుక ఎల్లమ్మ తల్లి. వీరందరూ కూడా దళితుల్లో పుట్టినటువంటి మహనీయులు, దేవతలు, హిందూ దేవుళ్ళు. వారి జయంతుల్ని కూడా అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం వారికి కూడా సముచిత స్థానం కల్పించారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి జయంతి ఎలా జరుపుకున్నామో ఆ రోజు సెలవు దినం ఎలా అయితే ఉందో, జాంబవంతుని జయంతి, గొంతాలమ్మ జాతర, ఎటువంటి అధికార లాంఛనాలతోటి కూడా ప్రభుత్వాలు జరిపి వారిని కూడా సముచిత స్థానం మన సనాతన దైవంలో కల్పిస్తే వాళ్ళు మత మార్పిడి జరగవండి. ఆ మతం మారడానికి కూడా మనమే కారణం చెప్తున్నానండి. కానీ ఈ రోజున మతం మారారని చెప్పి ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? మతం మారిన వ్యక్తుల్ని వారు ఎవరైతే గుర్తించి వాళ్ళ సర్టిఫికేట్లు కూడా రద్దు చేసే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని ప్రతి ఒక్కళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు వాళ్ళు నిజమైనటువంటి హిందూ మతంలో ఉన్నారా లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్నారా తెలుస్తుందండి. రైట్. సరే, అది తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏంటంటే తర్వాత పరిణామాలు తప్పనిసరిగా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి తప్పనిసరిగా అది దోహదం చేయాలి, ముందుకు రావాలని ఆశిద్దాం. సార్ శ్రీనివాసాచారి గారు, మరి ఇప్పుడు సార్ యాక్చువల్ ఏంటంటే ఈ మత మౌఢ్యం ఇలా ఉండి ఇలాగేంటంటే ఈ వెరితలలో వేస్తుంటే చట్టంలో ప్రావిజన్స్ ఆల్రెడీ ఆయన చెప్పారు ఆల్రెడీ. సో అయ్యప్ప గారు చెప్పి ఉన్నారు. సో సార్ అసలు అలా కాదు సార్, అంటే ఏంటంటే మతం మారితే ఏంటంటే దాడి చేసేస్తారా? అసలు హిందూ మతంలో మారితే ఏంటంటే హైందవ మూలాలు కోల్పోవాలా మతం మారితే? అసలు ఏంటి సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఒక మాట చెప్పారంటే బైబిల్లో విగ్రహారాధకుల్ని దాడి చేసి చంపేయమని ఉంది, ఖురాన్లో కూడా ఉంది. సో వాళ్ళు ఆ పుస్తకాలు చదివి దాని మీద ట్రైన్ అయిన వాళ్ళు హిందువుల మీద దాడి చేయకుండా ఎట్టుంటారు? అంటే వాళ్ళు హింసనే ప్రేరేపిస్తారని అనుకోవచ్చా మరి? అయితే అది బైబిల్లో మీరు బైబిల్ సక్రమంగా చదివితే బైబిల్లో చాలా ఉన్నాయండి. ఇవి క్యాథలిక్ వాళ్ళకి ఒక బైబిల్ ఉంది, మార్పులు చేర్పులతోనే ఉంటాయి. ప్రొటెస్టెంట్ ఒక ఇది ఉంటుంది, ఒక బైబిల్ ఉంటుంది. వాళ్ళకి అట్లా శాఖలు ఉన్నాయి చాలా. వీటన్నిటిని వాళ్ళ ఏది చేసినా గానీ విగ్రహారాధకుల్ని మాత్రం తరిమాతలు పడేయండి, చంపేయండి, వీలైతేనే ఉంటుంది. ఖురాన్ లో కూడా కాఫీలను చంపేయని ఉంటుంది. అట్లాంటి వాస్తవం చెప్పారంటే 1984 మార్చిలో అనుకుంటా వెస్ట్ బెంగాల్ హైకోర్టులో ఒక మత గ్రంథాన్ని ఖురాన్ బ్యాన్ చేయమని ఒక ఇది చేశాడు. కనీసం బాధను కూడా స్వీకరించకుండా రిజిస్ట్రారే దాన్ని అసలు స్వీకరించడం. ఇప్పుడు పరాయి మతస్థుల్ని చంపమని చెప్పిన వాళ్ళ గ్రంథాల్లో ఉంది కాబట్టి
వాటిని బ్యాన్ చేయండి అని చెప్పంటే ఈ రాజ్యాంగం ఏం సమాధానం చెబుతుంది అంటే వీళ్ళు ఫలానా సార్ మేము ఆడపిల్లలు అండి శబరిమలలో మాకు ఇది కావట్లేదు అని చెప్పానంటే అర్ధరాత్రి అయినా కానీ ఇది చేస్తుంది. ఒక టెర్రరిస్ట్ కోసం సుప్రీంకోర్టు అర్ధరాత్రి దాకా ఇది చేసింది. అంతమందిని పట్టబెట్టుకున్నాడు గురించి ఏ ఒక్కరోజు ఇది చేయలేదు. అసలు అట్లాంటి వాళ్ళని ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ దేశం మొత్తం వర్తింపచేసేలా చేసి సెక్షన్ 345 ప్రకారం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ దీని ప్రకారం ఒకడు టెర్రరిస్ట్ అని పిలిస్తే కాల్చేతులు పడేయటమే. అనిపిస్తే చాలు వాడి దగ్గర ఆధారాలు దొరకక్కర్లా. ఏ నక్సలైట్లను చెప్పి ప్రపంచాలను ఆ ఎర్ర పుస్తకాలు ఏ ఉంటాయి కదా, ఆ నక్సలైట్ సాహిత్యం చేసినట్టు చేయలేరా? ఎందుకు చేయలేరు? చెయ్యొచ్చు, కానీ వీళ్ళకి ఏంటంటే ఓటు బ్యాంక్ కావాలి. ఓటు బ్యాంక్ తోటి వాళ్ళకి రాజకీయాలు ప్రాముఖ్యం. అవును, ప్రజలకు ఒక సూచన చేస్తున్నా. ఒకవేళ ఇది పాకిస్తాన్ ముస్లిం దేశంగా విడిపోయింది, ఇది హిందుస్థాన్ లో హిందువులకు మాత్రమే ఓటు ఉంటుంది. మీకు ఓటు లేదని చెప్పిన మిగతా మతస్థులకు చెబితే ఆ డిక్లరేషన్ ఆ బిల్లు యాక్ట్ అయిన మరుక్షణం ఎవరినొచ్చి సార్ నేను పలానా మతం అని అంటే పాయపోయానంటే అసలు ఆయన గేటు దగ్గర కూడా రానీయుడు. నీకు ఇచ్చే గౌరవం అది రాజకీయ నాయకుడు. రెండోది దేశంలో అంతర్యుద్ధం వస్తే ఈడెవడో ఉండడు. కాబట్టి మీరు విచక్షణతో ఉండాల్సింది మీరే. వాడెవడో వాడిని చంపమన్నాడు. ఉందో లేదో తెలియని స్వర్గం. ఇంకోసారి రిపీట్ చేసుకున్నా, ఉందో లేదో తెలియని స్వర్గం. ఆ అనుభూతి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళి చేసిన వాళ్ళకే ఆ స్వర్గం ఉందో లేదో మొత్తం తెలిసింది. పుస్తకాలు చేసి వీళ్ళ ఆ మాట చెప్పి ఈ మాట చెప్తే ఉందో లేదో తెలియని స్వర్గం కోసం, తెలియని దోడ కోసం నిద్రలేస్తే మొక్కు మొహాలు చూసుకునే వాళ్ళని చంపుకోవటం ఏం మనవుతుంది? ఇదే నేను మతం నేర్పింది. పక్కన చంపమని చెప్పిందా? ఎంతకాలం ఈ దార్శికం చేస్తావు? ఎంతకాలం ఈ దౌర్జన్యం వస్తావు? కత్తి అంతన తుపాకీ గొట్టం దారే రైతు కూలి రాజ్యం వస్తుందని ఆడెవడో అన్నాడు. ఆ పేరు మావ అనుకుంటా. అట్లానే కత్తి అంచునే ఈ మతాన్ని వ్యాప్తి చేసిన ఒక మతం అట్లానే పెరిగింది. డబ్బులు ఎదజల్లి ఇది చేసిన అవుతుంది. ఇది అంటే నీలో తప్పు లేకుండా, నీలో స్టఫ్ లేదు. నువ్వు డబ్బులు ఇచ్చి ఇప్పుడు వాస్తవంగా నేనే ఉన్నాను, నాలో ప్రజాసేవ చేసే ఇది లేదు. మీకు ఒక 5,000 ఇస్తాను రా, ఎవరే మీకు ఫుల్ స్కాచ్ బాటిలో ఏదో ఇస్తానని చెప్పండి దానికి లొంగిపోయినట్టు నువ్వు బతికే కంటే సావటం లేదు. చంపే మేలు. నీ ఆత్మభావాన్ని పకడబెట్టుకొని విచక్షణ లేకుండా వాడెవడో చెప్పాడని ఇంకొకటి చంపుతున్నావు అని చెప్పనంటే వై కాంట్ యూ బీ కిల్డ్ అండర్ యాక్ట్స్? నిన్ను ఎందుకు మా టెర్రరిస్ట్ యాక్ట్ కింద ఎందుకు చంపకూడదు అంటున్నాను. రెండోది, ఈ మతంలో ఉండి నేను ఆ మతం అని చెప్పుకుంటూ ఇది చేసుకోవటానికి అక్కడ బెనిఫిట్స్ తీసుకోవడం అండి, మళ్ళీ అక్కడ బెనిఫిట్స్ తీసుకోవటం అనేది ఒకవేళ క్రిస్టియానిటీలో దొరుకుతూ ఉంటే వీళ్ళే ఇదని చెప్పంటే యేసు తన మీ పాపాలని కడివేయటం కోసం తన రక్తం చిందించాడంటే ఇది పాపం కాదా? ఇది పాపం కాదా? ఇది పాపమేగా. ఈ మతాన్ని మోసం చేసి అక్కడికి వచ్చి నువ్వు ఇది చేస్తున్నావు అంటే ఇది పాపమే. మరి ఈ లెక్కన ఇట్లా చేసే వాళ్ళందరూ పాపాన్ని కడగేయటానికి ఆయన ఎన్ని లీటర్లు గ్యాలన్ల కొద్ది మహాసముద్రం కూడా చాలేమో యేసుకు రక్తం అంతా అది. వాళ్ళ పాపాన్ని కడగడానికి ఎంత రక్తం చిందించాడు. ఇంకొక మొక్క చదువుతున్నా నేను. చెప్పండి. ఎన్వి బ్రహ్మం గారు అని చీరాల బైబిల్ బండారం అన్న బుక్ రాశాడు. బైబిల్ బండారం ఆ బుక్ దాన్ని మా జిల్లా కోర్టులో అప్పటి ప్రకాశం జిల్లా కోర్టులో నిషేధిస్తే హైకోర్టు సమర్థించింది. దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి గెలిచాడు. అసలు క్రీస్తు అనేవాడు లేడు పో అని అన్నాడు ఆయన. ఆ తర్వాత గోదావరి జిల్లా నుంచి పిఎస్ఆర్ గారు, పెన్వసి సుబ్రాజ్ గారు అనుకుంటా, బైబిల్ సంబంధాలు వాటికి సమాధానం చెప్పండి. మీరు ఇంత చదువుతున్నారు, మీరు ఆ మతంలో మారిన వాళ్ళు ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు. ఫిలాసఫర్స్ అంటే ఈ దశంభాగాల వాళ్ళు కాదండి, సైకాలజీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పారాసైకాలజిస్టులు ఉన్నారు. నేను చూసే ఆ మతాల్లో పారాసైకాలజిస్ట్. కనీసం ఇంగిత జ్ఞానం లేదా? మీ విచక్షణ ఏమైపోయింది? వాడేదో దాంట్లో రాశాడు, దాంట్లో రాసింది గుడ్డికి నమ్ముతావా?
అంటే నువ్వు దాన్ని ప్రాక్టికల్ చేయాలి. ఒక ఇంటర్మీడియట్ ఉంది, అలా హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు సక్రమంగా కలిపితే నీళ్ళు వస్తాయి రాబాయ్ అన్నావు. ఈ హైడ్రోజన్ విడగొట్టేసేసి దాన్ని ఇది చేస్తే దాని హైడ్రోజన్ కార్ వస్తుంది రాబాయ్ అంటున్నావు. ఇలా ప్రాక్టికల్ నువ్వు ఆ ఇంటర్మీడియట్ లోనే నువ్వు ప్రాక్టికల్ స్థాయికి వచ్చి ఇది నిజమా కాదని చెప్పని తేల్చుకున్నప్పుడు నువ్వు నిత్యంగా చదువుతున్న గ్రంథంలో, పవిత్ర గ్రంథంలో దాంట్లో తప్పులు ఉన్నాయి ఏదో ఉండవా? అంటే గుడ్డిగా అదేం చెప్తారు, నమ్మేస్తావా? రైట్. మీ దగ్గరికి మళ్ళీ సార్ శ్రీనివాసాచార్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శివానంద స్వామి సార్. చెప్పండి సార్, మరి పవన్ కళ్యాణ్ అలాగే రఘురామకృష్ణరాజు అసలు హిందుత్వ పునాదులను పటిష్టం చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారా? కేవలం జస్ట్ చిన్న పాడుపడ్డ రామాలయం బాగు చేస్తామంటే ఎందుకు ఇంత దాడులు చేశారు? అసలు ఏంటి దీని వెనక ఉన్న కారణాలు ఏంటంటారు? ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే తప్పిదం అనేది కేవలం క్రైస్తవ్యం నుంచి, ఇస్లాం నుంచి మాత్రమే కాదండి. హిందువుల లోపల హిందువులం అని చెప్పేసి హిందుత్వం ముసుగు వేసుకొని జీవిస్తున్నటువంటి సెక్యులర్ వాదుల నుంచి చాలా ప్రమాదం ఉందని చెప్తా ఉన్నాం మేము ఈరోజు. ఏంటండి, అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానం ఎవరు చెప్పాడు? అన్ని మతాలు ఎట్లా సమానం అవుతాయండి? ఏం చదివారు ఇంతకీ? నాకు అర్థం కాదు. గోవును పూజించేవాడు, గోవును కోసుకొని తినేవాడు ఒకటెట్లాగవుతాడు? ప్రతి కనిపించే రాయిలోను, చెట్టులోను, పుట్టలోను మనం దైవాన్ని చూస్తాము. వాడు చెప్తుంది, క్రైస్తవం ఏం చెప్తుంది? విగ్రహారాధన వ్యతిరేకిస్తుంది. విగ్రహాన్ని పూజించేవాడు, విగ్రహాన్ని ఆరాధన వ్యతిరేకించేవాడు ఏ విధంగా సమానం అవుతాడు? ముందు హిందువుల యొక్క బుర్రలో ఉన్నటువంటి ఒక సెక్యులర్ భావం ఉంది కదా, దాన్ని పక్కన పెట్టండి. అహింసా పరమో ధర్మ అన్నటువంటి వాక్యాన్ని పట్టుకొని వేలాడటం కాదు, దాని తర్వాత ఏముంది అనేది కూడా చెప్పాల. అహింసో పరమో ధర్మ ధర్మహింస తదైవచ అని చెప్తా ఉన్నాము. అహింస అనేటువంటిది ధర్మాలలో ఉత్తమమైనటువంటి ధర్మము. ఆ యొక్క ధర్మాన్ని హాని చేయాలని చూసినప్పుడు చేసేటటువంటి యుద్ధము అంతకంటే ఉత్తమమైనది అని చెప్పేసి మన ధర్మం చెప్తా ఉంది. మన యొక్క హిందువుల లోపల సగం మంది ఎట్లా తయారైనారంటే, ఒక పేపర్ చదివేస్తారు, అవతల ఉన్న చదవరు, మొత్తం వేదాంగాలు చదివిన వాళ్ళు అలాగా అంతా సమానము, అంతా ఒకటే, అటు ఇటు పోతారు, హిందుత్వాన్ని మతం అంటారు. అసలు మతం అంటే ఏంటండి? మనిషి యొక్క మతి నుంచి పుట్టిందే మతము. మరి హిందుత్వం మేము చెప్తాము, క్రిస్టియన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇస్లాం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, బౌద్ధం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పడానికి ప్రమాణాలు ఉన్నాయి. హిందుత్వం ఎప్పుడు ప్రారంభమైంది చెప్పగలుగుతారండి ఎవరన్నా? హిందుత్వం అనేది మతము కాదు, అది ముందు గ్రహించాలి అందరూ కూడా. హిందుత్వం అనేది వ్యక్తి యొక్క జీవన విధానము. హిందుత్వం అనేది సనాతనమైనది. హిందుత్వం అనేది మతము కాదు, ధర్మము. ఒకప్పుడు మనం పూర్వం నుంచి చూస్తే గనక ఈ యొక్క ఇస్లాం గాని, క్రైస్తవం గాని, బౌద్ధము, జైన ఇవేవి లేవు, ఒప్పుకుంటాము. గతము లోపల మనలో ఉన్నటువంటి నిమ్న కులాల వారిని దూరం పెట్టారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారండి? తిరుమలకి రమ్మనండి, యాదాద్రికి రమ్మనండి, వేములవాడ రమ్మనండి, భద్రాచలం రమ్మనండి. ఎవరు నాపుతున్నారండి? ఇదంతా క్రైస్తవ్యం ముఠ వారి యొక్క సంఖ్యను పెంచుకోవడానికి ఆడుతున్న నాటకం. సరే, రాలేదు అన్నప్పుడు ఈ యొక్క దళితులు అనే వాడుతున్నారు. అసలు దళితులు అంటే ఎవరని మేము అడుగుతా ఉన్నాం. గత 10 ఏళ్ల క్రితము దళితులు అన్న పదం కూడా మాకు తెలియదు. అప్పుడు ఏమనేవాళ్ళు? బహుజనులు, గిరిజనులు అని చెప్పేవారు. హరిజనులు అని పిలిచేవాళ్ళు పూర్వం మొత్తం కూడా. ఎవరు వాళ్ళు హరిజనులు? మన యొక్క ఆత్మీయ సోదరులు. హరిజనులు అంటేనే సాక్షాత్తు ఆ యొక్క హరిని సేవించేవారు. ఇప్పుడు అనుకున్నారు, పెద్దలు చెప్పారు, ఎవరు జాంబవంతుడు కానివ్వండి, అరుంధతి దేవి కానివ్వండి, అరుంధతి దేవి మహాసాధ్వీమని, పతివ్రత శిరోమణి. ఇప్పటికి కూడా సనాతన ధర్మం లోపల, హిందూ ధర్మం లోపల వివాహమైన వెంటనే కూడా మొట్టమొదటి నక్షత్ర దర్శనం అని చెప్పేసి అరుంధతి దేవి దర్శనం చేశాక వివాహ దాంపత్యాన్ని ప్రారంభిస్తున్నాం. అంత పెద్ద స్థానం సనాతన ధర్మం ఇచ్చింది. అటువంటి వాళ్ళని పట్టుకొని ఆలయ ప్రవేశాలు లేవు, ఇది లేదు, అది లేదు అని చెప్పి నానా బూటకాలు లేసి సనాతన ధర్మం యొక్క పరువును మంట కలుపుతా ఉన్నారని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు వారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పారు, సనాతన ధర్మ బోర్డు అనేది ఏర్పాటు చేస్తే దేవాలయాలకి రక్షణ కలుగుతుంది అని చెప్పేసి. మరి ఎవరు ఏర్పాటు చేయాలండి? ప్రభుత్వం ఒక విషయాన్ని ప్రజల ముందు పెట్టినప్పుడు దాన్ని సమర్థించాల్సినటువంటి బాధ్యత యావత్ సమాజం మీద ఉంది. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మ బోర్డు రావాలని కృషి చేస్తే తప్పకుండా సనాతన బోర్డు అనేది వస్తుంది. సనాతన ధర్మ బోర్డు కోసం ప్రతి ఒక్క హిందువు కూడా కృషి చేయాలి. మళ్ళీ చెప్తా ఉన్నాము, ఇతర మతాల నుంచి
ఎంతగా ప్రమాదం పొంచి ఉందో హిందూ ధర్మం లోపల హిందుత్వం ముసుగు వేసుకొని అంతా సమానము అంతా ఒకటి అనేటువంటి సెక్యులర్ వాళ్ళ నుంచి కూడా అంతే ప్రమాదం ఉంది. ఫస్ట్ మన బుద్ధి మారాలి, హిందువుల యొక్క ఆలోచన జ్ఞానం మారాలి. అప్పుడే ఈ యొక్క దాడులు జరిగినప్పుడు వెంటనే ప్రతి దాడి అనేది అవసరము. ఇప్పుడు వాళ్ళు 50 మంది వచ్చి మన వాళ్ళ మీద దాడి చేసినప్పుడు మన వాళ్ళు ఎక్కడ పోయారండి? మన వాళ్ళు లేరు, చుట్టుపక్కల లేరా? అదే ఈ రోజు చూడండి, సమాజం లోపల రోడ్డు మీద ఒక ఇస్లాం మతాన్ని కానివ్వండి, ఇంకొకరిని కానివ్వండి దాడి చేస్తే వాళ్ళు 100 మంది మూకుమ్మడిగా వస్తా ఉన్నారు. మన వాళ్ళు ఎందుకు రావట్లేదు? దేవాలయం లోపల టికెట్లు పెరిగాయి అంటున్నారు. వాస్తవానికి వాస్తవాలను తెలుసుకుంటే బాగా చూడండి, ఒక చర్చి లోపల గాని ఒక మసీదు లోపల గాని ఎక్కడైనా అన్నదానాలు జరుగుతాయండి? ఎక్కడైనా దేవాలయము అంటే ఒక దేవతామూర్తికి చేయాల్సినటువంటి కైంకర్యాలు అనేటివి ఎన్నో ఉన్నాయి. మనం అడుగుదాము. ఒకటి వాస్తవానికి దేవాలయాలను ఎండోమెంట్ విధానము, ఈ దేవాదాయ శాఖ అనేది ఏదైతే ఉందో దాన్ని తక్షణమే తొలగించాలి. మేము అడుగుతా ఉన్నాము, ఈ చర్చిలకు కానీ మసీదులకు కానీ లేనటువంటి శాఖలు దేవాలయాలకు ఎందుకు? ఈ రోజు మేము దేవాలయం లోపల హుండీలో డబ్బులు వేస్తే ఆ యొక్క డబ్బుల నుంచి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి దాడులు జరిగినప్పుడు స్పందించకపోవటం అనేది చాలా శోచనీయము. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఆ యొక్క దాడిని సుమోటో కేసుగా పరిగణించి ఎవరెవరైతే దాడులు చేశారో వారికి చట్టపరమైనటువంటి శిక్షలు వేయాలి. రాష్ట్రంలో ఇటువంటి చర్యలు, ముందుగా ఒక గ్రామం లోపల చర్చి ఉండాలంటే అక్కడ 100 కుటుంబాలకు పైగా క్రైస్తవ కుటుంబాలు ఉంటే గాని అక్కడ పర్మిషన్ ఇవ్వరు. ఈ రోజు అందరూ కూడా మతాలు మార్చుకొని వాడు వస్తాడు, ఒక ఇంటిని తీసుకుంటాడు, అక్కడ ఒక శిలువ బాస్తాడు, 2 వారాలు ప్రార్థన చేస్తాడు, ఇదే చర్చి అని పేరు పెడతాడు. అది ఎట్లాగవుతుందండి? మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలుగు రాష్ట్రము, ముందుగా భారతదేశము. ఆకునీడు అనేటువంటి ప్రాంతము పాకిస్తాన్ లో లేదు, ఉన్నది భారతదేశంలోనే. ఇక్కడ ఉన్నది అందరూ కూడా భారతీయులే. భారతదేశం యొక్క విలువలను, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచాలి, పాటించాలి అనుకునే వాళ్ళు మాత్రమే జీవించండి. మీకు కావాలంటే మీరు అంతగా ప్రార్థనలు చేసుకోవాలంటే మీరు న్యూజిలాండో లేకుంటే ఇంకో ల్యాండ్కో పోయి మీరు ప్రార్థనలు చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి భారతదేశం లోపల ఈ యొక్క వివాదాలు సృష్టించాలని చూస్తే మాత్రము ప్రభుత్వాలు స్పందించినా స్పందించకపోయినా పార్టీ హిందువుగా స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉంది. ఆగాలంటే హిందూ దేవాలయాల పునరుద్ధరణే శరణ్యమా, లేకపోతే ఏంటి? దాని మీద ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి? హిందూ దేవాలయాల పునరుద్ధరణ అని మేము చెప్పట్లేదండి. కొత్త దేవాలయాల నిర్మాణాలు కూడా వద్దు. ఉన్నటువంటి దేవాలయాల్ని మనం కాపాడుకుందాము. 100 దేవాలయాలు పునర్నిర్మాణం చేయటం కన్నా, 100 దేవాలయాలు నూతనంగా నిర్మించడం కన్నా ఉన్నటువంటి ఆలయాలను కాపాడుకోవటం ఎంతో అవసరం. ఉన్నటువంటి మేము అడుగుతా ఉన్నాం, మేము చెబుతా ఉన్నాం అందరికీ కూడా మీ యొక్క ఈ యొక్క ప్రైమ్ 9 న్యూస్ ద్వారా. మనం ఏదైనా పండగలు వచ్చిందంటే వెంటనే తిరుమల గుర్తొస్తుంది, లేదా యాదాద్రి గుర్తొస్తుంది, లేదా ఇంకో క్షేత్రం గుర్తొస్తుంది. కానీ తిరుమల వెళ్లే ముందు మన గ్రామము లోపల మన ఒక దేవాలయం ఉంది, మన దేవాలయాన్ని ఎంతవరకు మనము కాపాడుకుంటున్నాం అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. మన ఊరు, మన గుడి, తర్వాత మన సమాజం, మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని మనం కాపాడుకుంటే ఈరోజు బయటి ప్రాంతం వాడు వచ్చి దాడి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రాదు. ఓకే, కాబట్టి అన్ని ఉన్న దేవాలయాలకు వెళ్ళి మన ధర్మం చెప్తా, 1,000 దీపాలు ఉన్న చోట ఒక దీపాన్ని వెలిగించడం కన్నా చీకటి ఉన్న చోట ఒక్క దీపాన్ని వెలిగించండి. ముందు మన ఇల్లు చక్కబెట్టుకుంటే తర్వాత ఇంకా వేరే చోట కూడా చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? మన దేవాలయం మన గ్రామంలో కాపాడుకుంటే బయటి వాడు వచ్చి దాడి చేయడు కదండి, చేయడు కదా. కాబట్టి మన ఊరు, మన గుడి, తర్వాత ఏదైనా క్షేత్రము. తప్పనిసరిగా సార్. శివానంద స్వామి సార్, థ్యాంక్ యూ. సో సార్, మరి సార్ అయ్యప్ప గారు, అసలు ఏంటంటే సనాతన హైందవ రక్షణకు మరి హిందువులు ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగ మత మార్పిడి రాజకీయాలకు చెక్ పెట్టేది ఎట్లాగా? ఇప్పుడు యాక్చువల్గా మన టీటీడీ చైర్మన్ గా చెప్తున్నారు, భగవద్గీతని ఒక పనికిరాలని పుస్తకం అని చెప్పి అన్నారు. మరి అలాంటి వ్యక్తులు టీటీడీ చైర్మన్ గా ఎలా ఉంటారండి? పార్టీల మీద అభిమానం ఉండొచ్చు, నువ్వు హిందూ అయితే హిందూ ధర్మాన్ని పాటించు, హిందూ కాకపోతే నువ్వు ధర్మాన్ని పాటించడం మానే, అంతేగాని కించపరిచేటువంటి అధికారం నీకు లేదు కదా. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తుల్ని సుమోటోగా ఆ పదవుల నుంచి ఎందుకు తప్పించరు? నేను చెప్తున్నానండి, హిందువులు వేసేటువంటి ప్రతి దక్షిణలు, కానుకలు అన్ని కూడా అవినీతిమయం అయిపోతున్నాయండి.
ఈ రోజున అన్నవరం దేవస్థానంలో నేను చూసుకున్నానండి. ఉమ్, ఇది 6వ స్థానంలో ఉండేది. నేను ఒక ఆర్టికల్ రాశాను, వేరే ఛానల్లో వైకే ఛానల్ అని చెప్పి వేరే ఛానల్లో డిబేట్లు పెట్టారు. ఉమ్, అక్కడ 6వ స్థానం నుంచి 1వ స్థానంలోకి వచ్చింది అన్నవరం దేవస్థానం. ఆ 6వ స్థానం నుంచి 1వ స్థానం, 6వ స్థానం నుంచి 1వ స్థానం రావడానికి ఈ 5 సంవత్సరాల్లో ప్రసాదం కౌంటర్ లో జరిగినటువంటి అవినీతి ఏంటి అని చెప్పి ఎవరు కూడా మాట్లాడట్లేదు. అన్నవరం దేవస్థానంలో కూడా ఇప్పుడు కూడా చైర్మన్ పోస్ట్ వంశపారంపర్యంగా వస్తుందండి. అతను చేసేది ఏంటి, ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకుంటున్నాడు ఏంటి అని చెప్పి చెప్పట్లే. ఇలాగా ప్రతి దేవాలయంలో కూడా అవినీతి విచ్చలవిడిగా మారిపోయి రాజ్యం వెళ్తుందండి. అందువల్ల దేవాలయాల యొక్క అవినీతిని అరికట్టాలంటే పూర్తి స్థాయిలో దేవాలయాల్ని ఒక సనాతన హైందవ కేంద్రాలుగా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలండి. ఉమ్, అసలు మనకి వైద్యో నారాయణ హరి ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పానండి, ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యం దొరుకుతుందో లేదో తెలియదండి. మన హైందవ సంస్కృతిలో దొరుకుతుంది. మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలనేది ఎవరు చెప్పట్లేదు. ఉమ్, బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే బొట్టు పెట్టుకోవడం వల్ల కంటిలో ఉండే లాక్రియల్ గ్రంథులు లైసోసోమ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తాయి. ఆ ఎంజైమ్ ద్వారా కంటిలో ఉండేటువంటి కటకం మొద్దు బారిపోకుండా, పొడి బారిపోకుండా కంటికి వచ్చేటువంటి గ్లైకోమా, ట్రైకోమా, క్యాట్రాక్ట్, వర్ణాంధత్వం ఇటువంటి వ్యాధుల్ని పోగొట్టడానికి మనం బొట్టు పెట్టుకోవాలి. ఉమ్, దాని వల్ల మనం బొట్టు పెట్టుకుంటే మంచిది. నేను ప్రతి ప్రోగ్రామ్ లోనూ పెట్టుకుంటానండి. ఇప్పుడు నేను పెట్టుకోవాల్సినటువంటి కొంచెం ఒక అడ్డంకి ఉన్న వాళ్ళని నేను పెట్టుకోలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక అడ్డంకి ఉంది, మా తాతయ్య గారు కాలం చేశారు కాబట్టి నేను పెట్టుకోలేదండి. ఓకే ఓకే యాక్చువల్ గా అలాగే ప్రతి చెప్పాలి. బొట్టు పెట్టుకుంటే ఈ క్రీస్తు మతంలో ఉండే వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదో తెలీదు. ఈ పాస్టర్ల యొక్క అజ్ఞానం, వాళ్ళ దోపిడీ వ్యవస్థ వల్ల ఈ రోజున హిందూ ధర్మం మీద పడి ఏడవటం ఇటువంటి మానిపోండి. మీ ధర్మాన్ని మీరు ప్రమోట్ చేసుకోండి, తప్పలేదు. కానీ ఇతర ధర్మాలని కించపరిచే విధంగా మీరు ప్రవచనాలు చేయడం ఇవన్నీ అని మేము ఖండిస్తూ ఉన్నాం. మత విద్వేషాలు అక్కడి నుంచే రెచ్చగొడుతున్నారండి. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి చట్టాలని కఠినతరం చేయాలి. 1950లో గెజిట్ వచ్చింది. ఎవరైతే క్రిస్టియన్ గా ఉన్నారో వాళ్ళని భారత క్రిస్టియన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళేమన్నారు, క్రిస్టియన్లకు కూడా దళిత హోదా ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ హోదా ఇవ్వాలి. అంటే మీ ఓటు బ్యాంకింగ్ రాజకీయాల కోసం ఓ పక్కనేమో వెంకటేశ్వర స్వామి నా కులదైవం అంటున్నారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నారు. డబల్ మీనింగ్లు 2-4 దారులు వద్దు, ఒక స్టాండ్ మీద ఉండండి. రాజకీయ నాయకులతో అదే కదా సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు చేసేదానికి ఇదంతా జరుగుతుంది. అట్లాగా యాక్చువల్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ శిరసా వహించాలండి. సాక్షాత్ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం అండి అది. ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని మనం శిరసా వహించాలి. భారత రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ గారే చెప్పారు, నా యొక్క శవం కూడా క్రైస్తవంలో కలదు, నేను బౌద్ధ మతం స్వీకరించానని. ఆ రాసిన ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు అందరినీ సమాన దృష్టితో చూడాలని చెప్పి రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగంలో హిందువులకు మాత్రమే ఎస్సీలుగా గుర్తించాలని చెప్పి రాశారు ఆయన. అది చదువుకోవాలి. 341 ఆర్టికల్లో ఎవరు కూడా మత మార్పిడులు చేస్తే కఠిన చట్టాలు ఉన్నాయండి. కానీ ఉత్తరప్రదేశ్ లో అమలు అవుతున్నాయి, కానీ మన రాష్ట్రంలో అమలు అవట్లేదు. కేవలం చర్చి పాస్టర్లకి బెంచ్ కార్డులు ఉన్నాయి చర్చి పాస్టర్లకి, కానీ చర్చిలో వెళ్ళి వాళ్ళకి దశమ భాగాలతో కోట్లు సంపాదిస్తున్నారు, కానీ ఎవరు సంపాదించట్లేదు. అందువల్ల నేను ఒకటి చెప్తానండి, భారతదేశంలో ఉండేటువంటి ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాలండి, చెప్పండి, మన ఆచారాల్ని కొంచెం సరళీకృతం చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా క్షత్రియ సమాజ వర్గంలో శుక్రవారం కూడా తిరుపతి వెళ్తూ ఉంటారు. మీరు మిగతా కులాలు వెళ్ళకూడదని పెట్టారు. మరి అలాగా వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రోజు వెళ్తే ఏంటి, మంగళవారం శుక్రవారం మన శాస్త్రాలు ఎక్కడ చెప్పలేదు. ఆచార వ్యవహారాలు ప్రత్యేకంగా ఉండవు. ఇటువంటి కొన్ని నిర్ణీత పద్ధతుల వల్ల హిందూ మతం అన్యాయం గురవుతుందండి. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. సో అయ్యప్ప గారు, థ్యాంక్ యూ, నైస్. సో చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ పావులూరు శ్రీనివాసాచారి గారు, పంచాయత్ శైవపీఠం శ్రీశైలం, అలాగే ఏంటంటే శ్రీ శివానంద స్వామి సార్, శివకామేశ్వరి పీఠం మహబూబాబాద్, అలాగే కోటిపల్లి అయ్యప్ప గారు, న్యాయవాది కాకినాడ. థ్యాంక్ యూ సార్, ముగ్గురికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఈ వారం సనాతనం. మళ్ళీ వచ్చే వారం ప్రసారం అయ్యే సనాతనం కార్యక్రమంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.